super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ షో టెడ్డీతో బడీస్. మరి ఈరోజు టెడ్డీతో బడీస్ షోలో ఒక అందమైన అల్లరి టెడ్డీ బేర్ రాబోతుంది. మరి ఆ టెడ్డీ బేర్ని ఆట ఆడించడానికి ఒక ముగ్గురు అందమైన కంటెస్టెంట్లు కూడా వస్తున్నారు. మరి ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఆ టెడ్డీని ఆడిస్తారా లేకపోతే టెడ్డీయే వీళ్ళని ఆడిస్తుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి ఫస్ట్ మనం ఆ ముగ్గురు బడ్డీస్ని పిలిచేయాలి. సో ముగ్గురు బడ్డీస్లో ఫస్ట్ ఒక అందమైన ముద్దుగం వచ్చేస్తుంది. సో మరి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ హ్యాండ్సమ్, చాలా సూపర్ డాన్స్ అయితే ఇరగదీస్తాడంట. మరి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ హిమ్. నెక్స్ట్ ఇంకొక అందమైన అమ్మాయి రాబోతోంది. ఆ అమ్మాయిని చూడగానే స్వీట్, క్యూట్, బ్యూటిఫుల్ ఈ పదాలన్నీ గుర్తొస్తాయి అనమాట. మరి పిలిచేద్దామా? లెట్స్ ఇన్వైట్. ఓకే, సో మా బడ్డీస్ వచ్చారు కాబట్టి హాయ్ బడ్డీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది షో. సో లుకింగ్ సో మచ్ బ్యూటిఫుల్. సో మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలి. ఈ షోలో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నాడు అండ్ ఆయనే ఈ షోకి హీరో. మరి పిలిచేద్దామా? నువ్వు కాదు బ్రో, వేరే ఉన్నాడు. నువ్వు ఏదో చేసినట్టున్నావు ఇందాక స్టార్ట్ చేసే ముందు. అదే అర్థమైంది. మీరు కాదు, ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని పిలవాలి. సో ఇప్పుడైతే మన స్పెషల్ గెస్ట్, మన షోకి అల్లరి పిల్లాడు, మన టెడ్డీని పిలిచేద్దాం. లెట్స్ ఇన్వైట్. కాబట్టి చిట్టి బాబు, హౌ ఆర్ యూ? మూత తగులుతుంది రా. వెళ్తాం లేదా? సో చిట్టి బాబు, నువ్వు వచ్చావు కాబట్టి మరి మన బడ్డీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పరిచయ కార్యక్రమం చేయాలా వద్దా? చేయాలి కదా. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకరి తర్వాత ఒకరు బడ్డీస్. ఆగు తగులుతుంది. ఒకరి తర్వాత ఒకరు బడ్డీస్ వాళ్ళ పరిచయాలు చేసుకుంటారు. నువ్వు వెళ్ళి మాట్లాడు వాళ్ళతో. ఓకే, సో ఇప్పుడైతే మనం ఫస్ట్ హలో మాస్టరు రండి. ఎల్లు అంటే ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడాలి. ఓకే, సో గైస్, మీ పరిచయ కార్యక్రమం అయిన తర్వాత ఒక స్పెషల్ రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఒకరి తర్వాత ఒక స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ బ్యూటిఫుల్ గర్ల్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ సింధు. నేను వరంగల్ నుంచి వచ్చాను. సింధు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. టెడ్డీని చూసాక ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సింధు నచ్చిందా నీకు? నేను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను టెడ్డీని. వద్దు, అలా వద్దు. ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు, నువ్వు వెళ్ళకు. లేడా? ఈ టెడ్డీని ఏం చేసుకుంటా? టెడ్డీ నీ బాయ్ ఫ్రెండ్? మరి కానీ మరి ఈ అమ్మాయి కూడా నువ్వు నచ్చావంట, ఈ అమ్మాయి కూడా నచ్చావంట. అటు అలా కాదు, ఇందా నువ్వు ఏదో చేసినట్టున్నావు. ఏంటి? వస్తా నీ దగ్గరికి, నేను నీ దగ్గరకు వస్తా. కమాన్ సింధు, చెప్పు. So I'm a software engineer. Wow. Also I'm an Instagram influencer. Claps, come on. Welcome to the software engineer. Okay, next Mohan. Hi Diddy. సో నా పేరు మోహన్. నేను కుకుట్పల్లి నుంచి వచ్చాను. వాళ్ళ అబ్బాయి ఏంటాడు, నన్ను చూసి అటు వెళ్ళిపోతున్నాడు. కంటెస్టెంట్ మర్యాద ఇవ్వాలి. వద్దా? నచ్చలేదు నీకు? నాకు వాడు నచ్చలేదు. ఇందాక నుంచి వీళ్ళిద్దరు లైన్ వేస్తున్నాడు. నేను ఆల్రెడీ మంచి పులిహోర కలిపి. ఓకే నేనేం రిలాక్స్. మన గెస్టులు రా, మనం చిట్టిబాబు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. కమాన్ మోహన్, కంటిన్యూ. కుకుట్పల్లి నుంచి వచ్చాను. నేను యాంకరింగ్ చేస్తా ఉంటా. నేను కూడా చార్ట్ అకౌంటెంట్. ఓ, సిఏనా? ఓ, కమాన్, క్లాప్ ఫర్ చార్ట్ అకౌంటెంట్. కమాన్ Miss Beautiful. Hi, this is Honey. Hi, Teddy. How are you? Hey, రా. అమ్మాయి కనిపిస్తే కాదు, వెళ్ళిపోతాడు. నుంచి ఇక్కడ చెప్పండి అని గారు. నేను మాదాపూర్ నుంచి వచ్చాను. ఓకే, అండ్ నేను టీవీస్ అండ్ మూవీస్ ఆల్సో యాక్టర్స్. వావ్, టీవీస్ అండ్ మూవీస్ లో యాక్ట్ చేస్తాడు. కమాన్, క్లాప్ ఫర్ హనీ. సో మన టెడ్డీకి, అదే మన చిట్టిబాబుకి ఒక అద్భుతమైన అలవాటు ఉందన్నమాట. ఆ అలవాటు ఏంటంటే మీ ముగ్గురు ఆయన ఇంప్రెస్ చేయాలి. ఎవరైతే ఆయన బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి ఆయన ఒక చాక్లెట్ ఇస్తాడంట. అయితే నాకే చాక్లెట్. ఓకే, సో ఇంప్రెస్ చేయాలి అంటే మీరు కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే టెడ్డీని ఎత్తుకునే యాక్టివిటీ ఉంది, ఎవరు చేస్తారు? వచ్చేయండి, కమాన్. సో హనీ, మీరు రెడీయా? రెడీ. చలో, 3, 2, 1 గో. డిప్స్ అని కొడతారా? ఫస్ట్ టైం టెడ్డీని చూస్తుంటే అసూయ వేస్తుంది. పుట్టుండాల్సింది భయ్యా. కమాన్, ఆల్మోస్ట్ వచ్చారు. ఇంకొంచెం రెండో కాలు కూడా ఎత్తితే ఓకే. కమాన్, కంటిన్యూ. కొంచెం ఎత్తినా చాలు. వండర్ఫుల్ టెడ్డీ. నేను మీ మమ్మీ తర్వాత ఈవిడే కదా ఎత్తుకున్నారు. నీ బొంద. ఓకే, సో టెడ్డీ ఇంప్రెస్డా? ఓకే, టెడ్డీ ఇంప్రెస్డ్. క్లాప్స్. Okay, thank you so much, Hani Garu. Get back to your place.
సో నెక్స్ట్ రాజా నేను ఎత్తుకోను ఆజా. అమ్మాయిని అంటే మీరు పర్లేదు వచ్చిన తర్వాత మీకు యాక్టివిటీ ఇస్తారండి. ఓకే. సో నీకు ఇచ్చే యాక్టివిటీ ఏంటంటే ఇప్పుడు మా టెడ్డీ ఒక అందమైన బ్యూటిఫుల్ అమ్మాయి. ఆ అమ్మాయి అనుకోవాలి. అనుకోరా. సో అంత అందమైన అమ్మాయి, ఆ అమ్మాయిని ఎలా అయినా మీరు మాటలతో మైమర్పించి మురిపించి ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి. సో టెడ్డీ అయితే ఫ్లాట్ అవ్వాలన్నమాట. రెడీ? చలో 3, 2, 1 గో. గులాబీ ఎర్రగా ఉంటుంది, నా రక్తం కూడా ఎర్రగా ఉంటుంది, ఆహా కానీ నా ప్రేమ మాత్రం పసుపుగా ఉంటుంది, అది నువ్వే. ఇంప్రెస్ అయిందా? ఇంప్రెసా రాజా చిట్టి? ఇంప్రెసా? వా సూపర్, గట్టిగా క్లాప్స్ కొట్టండి. కాబట్టి వాళ్ళిద్దరిని నన్ను వదిలి నాకు వదిలి, ఓకేనా? ఇంప్రెస్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాన్ వండర్ఫుల్. అసలు ఎలా స్పాంటేనియస్ గా ఎలా వచ్చింది నీకు? పులిహోర కదా భయ్యా, అలా వస్తుంటాయి అంటావా? ఓకే, థ్యాంక్ యూ. సో మోహన్ అయితే చాలా అద్భుతంగా పులిహార డైలాగ్ చాలా బాగా చెప్పాడు. సో టెడీ సారీ చిట్టిబాబు, నువ్వు రెడీయా? నెక్స్ట్ ఇంకో కత్తిరెడ్డి అమ్మాయి వస్తుంది. రెడీయా? ఓకే. సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చేస్తుంది. సింధు ప్లీజ్. హాయ్ హలో టెడ్డీ, కమ్ వచ్చేసే నాతో మా ఇంటికి. షో అయిపోయాక మా ఇంటికి వెళ్దామా? వద్దు, నువ్వు ఈయన గోక్కూడదు. వాడు ఇంప్రెస్ అయ్యి అసలు హలో వావ్. అట్లాగా నువ్వెందుకు వాడిని గోకుతున్నావు? నేను కదా నేను పిలిచింది, నువ్వు అట్లా గోకూడదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. నువ్వు రా టెడ్డీ ఆడుకుందాం. ఎవరు సార్? అన్నయ్య? నువ్వే. ఇంత క్యూట్ టెడ్డీ ఉన్నాక నిన్ను ఎవరైనా హనీ. చూస్తారా? హాయ్ హనీ. హాయ్. టచ్ లో ఉండే లైఫ్ ఇస్తా. ఓకే. సో సింధు చెల్లి, నేను చెల్లి అంటే బాగా నాకు మనసు ఒప్పుకోవట్లేదురా. It's okay. అయ్యో. ఇలాంటప్పుడే మనసు మార్బుల్ గుండె గ్రానైట్ చేసుకోవాలి. ఓకే. సో సింధు నీకు ఇచ్చే యాక్టివిటీ ఏంటంటే పాట కానీ మాట కానీ నీ ఇష్టం, డైలాగ్ కానీ పాట కానీ, యో విష్. ఓకే. సో ఇంత క్యూటీ టెడ్డీకి నేను ఒక పాట డెడికేట్ చేస్తాను. వావ్. ఓకే చలో. కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలే, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. చాలు అదే కదా. చాలు, మరీ దొరికింది కదా అని ఇదైపోతున్నారు. వారిని సిగ్గుపోకలు చాలే. ఆగు ఇంకా కంట్రోల్. ఓకే. సో టెడ్డీ అయితే ఇంప్రెస్ అయిపోయాడు. ఏ ముద్దు గమ్ముకి ఇంప్రెస్ అయ్యాడా లేకపోతే మన హ్యాండ్సమ్ హమ్కి ఇంప్రెస్ అయ్యాడా తెలుసుకోవాలి అంటే ఇదిగో టెడ్డీ నా దగ్గర. సారీ చిట్టిబాబు గారు రండి. నేను చూస్తుంటే టెడ్డీ అని పిలవాలనిపిస్తుంది, ఎందుకు అలా? అదో కర్మ అంటావా? ఇగో ఈ 2 చాక్లెట్లు తీసుకెళ్ళి 2 చాక్లెట్లు ఇచ్చేయి. ఒక అమ్మాయికి ఇస్తావా 2 అమ్మాయిలకి ఇస్తావా నీ ఇష్టం. నువ్వు తినేయకూడదు నాన్న, నువ్వు ఎవరికైతే ఇంప్రెస్ అయ్యావో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఓకే, యు రెడీ? ఓకే. సో టెడ్డీ అయితే ఇప్పుడు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా లేకపోతే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటా చూద్దాం. యు రెడీ? 3, 2, 1. వావ్. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? సర్లే నీకు నేను సింధు. ఉన్నానులే, పర్లేదు. టెడ్డీ సింధు. లేకపోతే పర్లేదు, నువ్వేం పర్లేదు. సింధు నువ్వేం నేను ఫీల్ అవ్వకరా? వరంగల్ నుంచి కేవలం టెడ్డీ కోసమే వచ్చా తెలుసా. చూసావా, హార్ట్ బ్రేక్ చేసావురా. చూడు అమ్మాయి నేను టెడ్డీని అమ్మాయి పడేయడానికి ఏడుస్తుందిరా వచ్చా. చిట్టి. గుండె బలం కండ బలం ఉన్న వాళ్ళు కావాలంటావా? ఓ ఆ అమ్మాయి అంత ప్రేమగా అంటే ఆ అమ్మాయి నీకోసం అంత ప్రేమగా పాట పాడింది. ఆ అమ్మాయి ఫేస్ చూడరా ఎంత హర్ట్ అవుతుందో, ఎంత ఫీల్ అవుతుందో చూడరా. నువ్వు అంత ఫీల్ అవ్వకు, నీకు నేను వద్దులే ఉన్నాను. టెడ్డీ. it's నువ్వు okay. ఓదార్చచ్చు కదా అదే అలాంటప్పుడు. ఓదార్స్తున్నా. దగ్గర తీసుకుని ఓదార్చు పాపం. ఒప్పుకోవట్లేదు, టెడ్డీ బాగా నచ్చేసినట్టు. లేదు నువ్వు ఓదార్చు దగ్గర తీసుకుని. వద్దంటావా? సరే సింధు, సో మొత్తానికి అయితే నువ్వు ఫీల్ అవ్వకు. ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి
నేను మన మోహన్ నీకు సపోర్ట్ చేస్తాం. నేను ఒక్కడే, నువ్వేంది మధ్యలో మళ్ళీ? అయిందా బాగైందా? అరే నేను యాంకర్, నన్ను ఇన్వాల్వ్ చేయాలి కదా. అందరికీ ఉన్నాలే కానీ నేను సింధుకున్నా. ఓకే, అందరికీ అంటే నీకు కూడా నాకు కూడా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ మోహన్, దా, థ్యాంక్ యూ వెళ్ళు, సో వెళ్ళు. మచ్. నేను ప్లీజ్ మెల్ట్ అయిపోతా ఇప్పుడు. అలా షో కాదురా, కొంచెం అలా దగ్గరికి వెళ్ళి ఇలా దగ్గరికి వెళ్ళి తీసుకు. మర్చిపోయాను నా అన్నయ్యవి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఛీ, నేను హర్ట్. సరే హనీ హాయ్. హాయ్. ఈయన ఆల్రెడీ తొప్పుడేస్తాడు కదా, ఇంకా నేను ఏం చేసుకోవాలి, యాంకరింగ్ చేసుకుందాం. సరే, సో మొత్తానికి అయితే హనీ నచ్చేసింది ఈరోజు టెడ్డీకి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చేసే యాక్టివిటీస్ లో హనీకి టెడ్డీ సపోర్ట్ చేస్తుంది. సో హనీ, ఆర్ యు హ్యాపీ? హ్యాపీ. మొత్తం అన్ని రౌండ్స్ కి తనకి సపోర్ట్ చేస్తుంది అంతే. మీరేం ఫీల్ అవ్వద్దు భయ్యా, నేను ఉన్నాను కదా, నేను సపోర్ట్ చేస్తాను కదా. అదే నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను తిన్ను సపోర్ట్ చేస్తాను. అదే నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను తిన్ను సపోర్ట్ చేస్తాను. నువ్వు అలాంటి పెట్టుకోకరా, రిలేషన్స్ వద్దురా. ఆల్ నేను ఇండియా చాలా బాధలో ఉన్నాను, ఇంత హార్ట్ బ్రేక్ అవుతుంది అనుకోలే టెడ్డీ ద్వారా. వెళ్ళిరా ఒకసారి మాట్లాడరా, వదర్చు. అయినా ఉదయ్ నాకు అర్థం కావట్లేదు, బలం ఉంటేనే ఎత్తుకోగలం, కానీ మనసులో ప్రేమ ఉంటే లైఫ్ లాంగ్ పాటలు పాడొచ్చు. తనకు అర్థం కావట్లేదు, అందుకే ఇలా ఉన్నావు ఎటు కాకుండా. ఆల్రెడీ నాకు బుక్ అయిపోయాడు. ఎల్లో డర్టీ ఫెల్లో. అదే టెడ్డీ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఓకే, సో ఆ టెడ్డీకి అదే మన చిట్టిబాబుకి హనీ నచ్చేసింది కాబట్టి నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హనీకి సపోర్ట్ చేస్తుండు. మీ ఇద్దరికి నేను సపోర్ట్ చేస్తా. సో మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ రౌండ్ పేరు హనీ ఈజ్ ది బెస్ట్. ఓ నీ పేరు కూడా హనీ కదా, ఏంటో అన్ని నీకే అలా కలిసి వస్తున్నాయి. ఓకే, మన సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. ఓకే, సో సెకండ్ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రౌండ్ లో మీరు మళ్ళీ టెడ్డీని ఇంప్రెస్ చేసే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ అది ఎలా అంటే, ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక డైస్. సో ఈ డైస్ ని మీరు ఇలా వేస్తారు. ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ లో సంబంధించిన ఒక కార్డ్ నా దగ్గర ఉంది, దాంట్లో యాక్టివిటీ ఉంటుంది అనమాట. సో యాక్టివిటీ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యాక్టివిటీ చేసి మీరు టెడ్డీని ఇంప్రెస్ చేయొచ్చు అనమాట. సో సింధు, నీకు మళ్ళీ ఇంకొక అద్భుతమైన ఛాన్స్. ఏం చేస్తా? డెఫినెట్ గా నాకే ఇంప్రెస్ అవుతాడు టెడ్డీ ఈసారి. బ్రో ఏమంటావు? ఖచ్చితంగా నాకే ఇంప్రెస్ అయితే. హలో మేడం, నువ్వు తగ్గేదే లేదా? నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆవిడే సింధు. సో ఆబ్వియస్లీ నాకే ఇంప్రెస్ అవుతాడు నా టెడ్డీ. మహేష్ బాబు సినిమాలు బాగా చూసినట్టున్నావు రాజా. చూడు, ఒకవైపే చూడు, మరోవైపు చూడాలనుకోకు, పోతావు, మాడిపోతావు, మసైపోతావు. సో మీ ఇద్దరు వల్ల కాదు, నేనే ఇంప్రెస్ చేస్తాను. చూసుకుందాం. మీరేం అనరా, కాపరేట్ చేయరా? అంటే టెడ్డీతో పని ఏముంది, ఆల్రెడీ టెడ్డీ ఫ్లాట్. ఒకటే డైలాగ్ భయ్యా, కొడతనే ఉంది. ఫస్ట్ నిన్ను తిన్న దింపేయాలి ఫస్ట్. సరే, ఓకే. సో టెడ్డీ ఆల్రెడీ ఇంప్రెస్ అయిపోయిందంట, సో తను డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదంటుంది. ఓకే, సో ముగ్గురు బడ్డీస్ అయితే రెడీగా ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దాం రౌండ్. సో టెడ్డీ నువ్వు రెడీయా? సో లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. హనీ ఇస్ ద బెస్ట్ లో ఫస్ట్ మా హనీ ద క్యూట్ స్వీట్. అంటే ఆవిడ పేరు కూడా హనీయే, కాకపోతే నువ్వు కొంచెం హార్ట్ బ్రేక్ అయ్యి ఉన్నావు కాబట్టి నీతోనే స్టార్ట్ చేద్దామని. బ్రో నువ్వు టెడ్డీతో కలుపుతున్నావు పులిహార, అమ్మాయితో కలుపుతున్నావా? అమ్మాయి అనుకుని కలుపుతున్నా. అబ్బా నీలాగా వీరుడే. హలో, తగ్గట్లేదు నీకు ఎక్కడా కూడా. సో సింధు, ఆ డైస్ తీసుకో. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను అడగాలి నీ మీద, నాకు ఇందాక చాక్లెట్ ఇవ్వలేదు కదా. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ డైస్ వేయి. ఆ డైస్ లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ కి సంబంధించిన యాక్టివిటీ ఉంది, ఆ యాక్టివిటీ నువ్వు చేయాలి. ఓకే, యు రెడీ? ఓకే, సో సింధు ఇప్పుడు డైస్ వేస్తోంది. రెడీ? 3, 2, 1 గో. వావ్, 4 వచ్చింది. సో 4 లో ఉన్న యాక్టివిటీ ఏంటి అంటే టంగ్ ట్విస్టర్ విత్ లాలీపాప్. ఓకే.
సో టంగ్ ట్విస్టర్ చెప్పాలి. అండ్ వెరైటీ ఏంటంటే నార్మల్ గా టంగ్ ట్విస్టర్ కాదు, నీకు ఒక లాలీపాప్ ఇస్తాం, ఆ లాలీపాప్ తింటూ నువ్వు టంగ్ ట్విస్టర్ చేయాలి. తన ముందు Okay. తినేస్తుంది, పర్లేదా? అట్లా అవ్వదు భయ్యా, ఖచ్చితంగా తింటది. లేదు అట్లా చేయకూడదు. ఆ లాలీపాప్ తింటూ టంగ్ ట్విస్టర్ చేయాలి. ఓకే రెడీ? సో లాలీపాప్ ప్లీజ్. ఓకే, సింధుకి 2 లాలీపాప్స్ ఇచ్చేసాం. సో 2 లాలీపాప్స్ ని నువ్వు నోట్లో రెండు తీసుకుని, అనుకుంటే కష్టమేమవుతుంది. కష్టం కాబట్టి ఇచ్చాం, ఊరికి ఈజీగా ఉంటది టెడ్డీని ఇంప్రెస్ చేయడం. ఓకే చలో ఆ రెండు టేకెన్. టేకెన్. ఓకే, నీకు ఇప్పుడు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే ఎర్ర కలర్ కర్రలు. అబ్బా, ఎర్ర కలర్ అయిపోయింది. ఎర్ర కలర్ కర్రలు. అలా దాన్ని 10 times చెప్పాలి ఫాస్ట్ గా. లాలీపాప్ కూడా నువ్వు తింటూ ఉండాలన్నమాట. చలో 3, 2, 1 గో. ఎర్ర కలర్ కర్రలు. చేతి ఎర్ర కలర్ కర్రలు. 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 ఓకే, సో సింధు అసలు దారుణం, అరాచకం అంటారు దీన్ని. అలా టకటకమని చెప్పేస్తే ఎలాగా? చిన్నది ఇచ్చావు భయ నువ్వు. అవును చిన్నది ఇచ్చాను కదా. అవును ఉదయ్, చాలా స్ట్రాంగ్ ఇవ్వాలి. సరే. ఓకే ఒక్క నిమిషం, ఇవే లాలీపాప్స్ వాళ్ళకి ఇవ్వండి అంటే కొత్తవి. దరిద్రంగా ఉంటది, ఒకటి పెట్టుకుని ఇంకో నోట్లో అస్సలు బాగుంది. కొత్తవి కావాలి మాకు కూడా. లేదు, ఆ యాక్టివిటీ నీదే. సరే, ఇందాక తను ఛాలెంజ్ చేసింది కదా నిన్ను. సో మోహన్ నువ్వు ఒక టంగ్ ట్విస్టర్ ఇప్పుడు తనకి. నేను ఇస్తా. దాన్ని నువ్వు కనీసం 5 times చెప్పినా నువ్వు విన్ అయినట్టే. ఓకే షూర్. చలో లాలీపాప్స్ ఫస్ట్ టేకెన్. సరే, గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు. ఇది చెప్పు చాలు. Yes. ఒక్క నిమిషం, లెట్ మీ రిహార్సల్. గాది కింద పందికొక్కు. గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు. గాదిలోన కందిపప్పు. అంటే నేనే సరిగ్గా లేను అనుకోకు. గాది గాది కింద కింద పందికొక్కు, పందికొక్కు. గాది గాదిలోన కింద కందిపప్పు. గాది కింద కంది ఛీ, మీకే రావట్లేదు, నీకు ఎలా చెప్తా? నేను కరెక్ట్ చెప్తాను చూడు. గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు. ఎగ్జాక్ట్లీ, Yes. సూపర్. అందుకే యాంకర్ అయ్యాం మనం. రెడీ? గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు. అది 3, 2, 1 గో. గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు. గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు. గాది కింద పందికొక్కు. ఓకే, సో టెడ్డీ నీది కాదమ్మా. ఆగు, తొందర టెడ్డీని పట్టుకెళ్ళిపెట్టేట్టున్నావు. నువ్వు కూడా ఒక టంగ్ ట్విస్టర్ తను చేస్తుందని చూద్దాం. నీ నూనె నా నూనె నా ఇది బాలేదా? నువ్వు ఇది హనీ లేదు, 90s బాగుంది. ఓకే. ఈజీగా చెప్పేస్తుంది. తనకు ముందు క్లారిటీ లేదు. అంతే. చెప్పు నీ నువ్వు. నూనె నా నూనె, నా నూనె నీ నూనె. ఓకే నీ నూనె నా నూనె, నా నూనె నీ నూనె. ఓకే. నీ నూనె నా నూనె, నా నూనె నీ నూనె. నీ నూనె నా నూనె, నా నూనె నీ నూనె. ఆపే నీ నూనె నా నూనె, నా నూనె నీ నూనె. చెప్పేస్తుంది ఈజీగా. లేదు, నేను పెట్టిందని చెప్పలేకపోయింది. మళ్ళీ చెప్తా ఇప్పుడు. అట్లా కాదు. ఎనీవేస్ ఒకసారి గట్టిగా క్లాప్స్ సింధుకి. ఆయన ఓడిపోయింది వండర్ఫుల్ సింధు, చాలా బాగా చెప్పావు. Successful గా ఓడిపోయింది. సక్సెస్ఫుల్. మీరు నాకు ఎక్స్ట్రా డబుల్ టాస్క్ ఓకే, ఇచ్చారు మన కదా. ఎవరం కాదు టెడ్డీని అడుగుదాం. టెడ్డీ, నువ్వు ఇంప్రెస్ అయ్యావా లేదా? బంగారు తల్లి. Teddy. వెరీ గుడ్. అమ్మాయి అయితే చాలు. సో టెడ్డీ ఇంప్రెస్ అయిపోయింది కాబట్టి సింధు బ్యాక్ టు యువర్ పొజిషన్స్. సో వండర్ఫుల్, చాలా పర్ఫార్మ్ చేసావు. ఈ అమ్మాయి ఆల్రెడీ హార్ట్ బ్రేక్ చదివారా అక్కడ నుంచో. ఓకే, సారీ భయ్యా. సో ఎనీవేస్ సింధు పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసేసింది. నువ్వు ఆ లాలీపాప్ హ్యాపీగా తింటూ ఉండు. నెక్స్ట్ మన స్మార్ట్ బాయ్ మోహన్, వెల్కమ్. కమాన్, క్లాప్ ఫర్ మోహన్. అట్లీస్ట్ క్లాప్స్ అయినా కొట్టండి, సపోర్ట్ ఎలాగ చేయట్లేదు మీరు. ఓకే, సో ఇప్పుడైతే మన హ్యాండ్సమ్ హంక్ వచ్చేసాడు. మోహన్ నువ్వు రెడీయా? Sure. సో డైస్ వేయడం, నీకు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ లో ఏ యాక్టివిటీ ఉందో అది చేయడం. ఆ నెంబర్ చెప్తే దాన్ని పెట్టేసుకుంటా. 1 2 3 4 5 6. చలో 3 2 1 గో. కొంచెం ప్లస్ చేయవా? చాలు. మళ్ళీ 4 వచ్చింది. 4 వచ్చేసింది. సో 4 ఆల్రెడీ తనకి ఇచ్చేసాం కాబట్టి నీకు ఇంకో మళ్ళా నెంబర్ కాదు కూడా లే. యా, నీకు ఇంకో నెంబర్ రావాలి, మళ్ళీ వెయ్యి. ఓకే. యా, One more chance. వండర్ఫుల్. 5 వచ్చేసింది. సో మోహన్ కి 5 వచ్చింది కాబట్టి మా చార్టెడ్ అకౌంటెంట్ గారు ఏం చేయాలంటే, నీకు బాస్కెట్, టెడ్డీ దగ్గర బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్ లో నువ్వు 3 షాట్స్ వేయాలి. ఓకే. సో అది కూడా పోడియం దగ్గర నుంచి వేయాలి. సో పోడియం దగ్గర నుంచి అక్కడ నుంచి 3 balls వేయాలి, ఆ కరెక్ట్ గా బాస్కెట్ లో పడాలి. అండ్ అందులో 2 shots పడినా, ఒక షాట్ పడినా ఓకే, 2 shots పడితే ఇంకా సూపర్ అనమాట. దాన్ని ఇంప్రెస్ అయిపోతాయి. టెడ్డీ నేను ఇంటికి పట్టుకుని వెళ్ళిపోతున్నా ఈ రోజు. ఓకే, టెడ్డీ నాది. టెడ్డీ నాది. బాయ్ టెడ్డీ నేమ్ తీసుకుంటావా అబ్బా? బాయ్ కాదు, గర్ల్. బాయ్ బాబు కాదు, చిట్టి. లోపల ఉన్నది బాయా గల్లా అనేది మన షో అయ్యాక డిసైడ్ చేద్దాం.
చూద్దాం. చూద్దాం. మీరు ఇప్పుడు ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు చెయ్యొద్దు. మాకు లేక ఒక టెడ్డీ ఉంది. సో నీకైతే బాస్కెట్ బాల్ టాస్క్ వచ్చింది. రెడీయా? ఓకే, మీరు పోడియం దగ్గరికి వెళ్ళిపోండి. ఓకే, సో నా దగ్గర బొట్ట ఉంది. బొట్ట అంటారా తట్ట అంటారా? తట్టలో బాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మిస్టర్ మోహన్, వాట్ యూ హ్యావ్ టు డూ అన్నమాట. అలాగా ఒక్కొక్కటి అందులో వేయాలి. మినిమం 10 ఉన్నాయి ఇందులో. నువ్వు ఒక 4-5 వేసినా చాలు. 10 వేసేస్తా, నీకేమైనా ప్రాబ్లమా? 10 వేసేస్తావా? జోక్ చేసా. అంత ఓవర్ వద్దులే. వండర్ఫుల్. జోకర్ అంత టేక్ ఇట్ రా. అవుతుందిలే. చలో టెడ్డీ, యు రెడీ? మోహన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే టెడ్డీ అలా నిలకడగా ఉండదు, ఇటు అటు ఊగుతూ ఉంటుంది. అనుకున్నా అంత ఈజీగా ఎందుకు ఇస్తాను నాకు. ఇప్పుడు చెప్పు 10 అని. అదే చలో రెడీ, 3, 2, 1 గో. ట్రైల్ లేదు భయ్యా. లేదు, ట్రైల్ బాల్. నమస్తే, ట్రైల్ గీల్ ఏం లేదు. ఒకటి మీరు అమ్మాయిలు మీరు లెక్క పెట్టండి అమ్మా. 1. నువ్వు అలాగే ఉండు కథలకు. నెంబర్ 2. వెరీ గుడ్, గుడ్ గోయింగ్. వేసేద్దాం, అన్ని వేసేద్దాం. టెడ్డీ. అలా ఊపుకుడురా బాబు. మరి ముందే చెప్పాగా ఊగుతుందని. టెడ్డీ. ఉండవై నువ్వు పెట్టి వెనక్కి. 2. వెరీ గుడ్. ఓకే, టెడ్డీ ఇట్రా ఒకసారి. టెడ్డీ అంటే ఆగు, మీరు డైవర్ట్ చేయదండి. చెప్పాలి. సింధు పిల్లవే. ఇట్రా చిట్టి టెడ్డీ ఏంటి? చిట్టిబాబు ఆయన పేరు. చిట్టి చిట్టి చిలకమ్మ. ఇక్కడ రా. వెనక్కి రా, ఎన్ని వెనక్కి రా. 4? నీది ఈ 2 పడ్డాయి. 2 పడ్డాయి. హాయ్. ఇది కావాలని అటు ఇటు హలో తిరుగుతున్నాడు. హలో మాస్టర్, వెనక్కి రండి. ఆయన ఆడుతున్నారు. మీరు ఏంది అమ్మాయితో పులిహార కలుపుతున్నారు? వెనక్కి రండి. చలో. టెడ్డీ అలాగే ఉండాలి. ఆల్రెడీ 6 బాల్స్ అయిపోయి ఇంకో 4 బాల్స్ ఉన్నాయి. అందులో 2 పడాల్సిందే ఖచ్చితంగా. అమ్మాయిని పడేయడం ఈజీగా బాల్ టెడ్డీ. మొత్తం 10 పడి. వెరీ గుడ్, సూపర్. ఓకే, 3 పడిపోయాయి. టెడ్డీ ఉదయ్ పిలుస్తున్నాడు. నమస్తే. అటు చూడు. టెడ్డీ ఇట్రా. సింధు పిలుస్తుంది. ఇట్రా నాన్న. సో మొత్తానికి అయితే 10 బాల్స్ లో 4 బాల్ సక్సెస్ఫుల్ గా వేసిన మా వీరుడు ధీరుడు మా మోహన్, చార్టెడ్ అకౌంటెంట్, వండర్ఫుల్ బాయ్, స్మార్ట్ బాయ్. ఓకే, సో ఇప్పుడైతే హనీ మీరు వచ్చేయండి. సో నెక్స్ట్ హనీ ఇస్ ద బెస్ట్. రౌండ్ లో హనీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూద్దాం. అబ్బో బాసు, హలో హలో. ఆల్రెడీ ఫ్లాట్ అక్కడ. నాన్న చిట్టి దా ఇట్రా, పక్క వస్తే ఇది పట్టుకో, హనీకి ఇవ్వు. సో హనీ, చూడలేక సస్తం అయ్యా ఇక్కడ. చాలా శాఖలు ఉన్నారా నీలో? చెప్పు టెడ్డీ. ఓకే హనీ, నువ్వు రెడీయా? రెడీ. ఓకే చలో హనీ, నీకు ఒకటే ఛాన్స్ వెయ్యాలి. ఎంత వస్తే నెంబర్ అంతలో. చలో 3, 2, 1 గో. కొట్టిద్ది. చెప్పా అసలు ఏమైనా సింకా 6 లో ఎల్లో ఉంది, టెడ్డీ కూడా ఎల్లోలో ఉంది. అబ్బా 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 అబ్బా. ఆహా. మనం వెళ్ళిపోదాం పద బ్రో, మనకి షోలు గీలు వద్దు. టెడ్డీ వేసుకున్నవాడికే ముద్దులు, టెడ్డీ వేసుకున్నవాడికే అమ్మాయి ఫ్లట్టింగ్. ఎందుకు బ్రో మనం ఇంత కష్టపడి? ఏం మాట్లాడో దీన్ని. చూడలేకపోతుంటే. సరే 6 వచ్చింది కాబట్టి 6 లో వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే హనీ, నీ బాయ్ ఫ్రెండ్ కి వేరే అమ్మాయి లైన్ వేస్తుంది. అక్కడ ఓపడం ఆపండి, దరిద్రంగా ఉంది, ఏదోలా ఉంది. బాయ్ ఫ్రెండ్ లైన్ వేస్తుంది, నువ్వు ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోవాలి. ఇది నీకు వచ్చిన యాక్టివిటీ. రెడీయా? సో నీ బాయ్ ఫ్రెండ్ గా మరి యాక్ట్ చేయడానికి మన సీనియర్ యాంకర్, నువ్వు ఎందుకు ఆల్రెడీ గోకుతున్నావు కదా, రా పక్కకి ఇక్కడికి. మోహన్ గారికి అవకాశం ఇద్దాం. మోహన్ గారు, మీరు ఇప్పుడు కాసేపు ఆవిడ మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్. కాసేపు కాదు భయ్య, గంట తీసుకు ఏం కాదు. ఓన్లీ 2 minutes. ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ కాదు, మాత్రమే. రిహార్సల్ చేద్దాం, యాక్చువల్స్. మీరు ఇందా నుంచి మీకు అవకాశం రాలేదు కాబట్టి నేను కల్పిస్తున్నాను మీకు. ఈయన మీ బాయ్ ఫ్రెండ్ అండ్ మీకు ఇంకొక అమ్మాయి లైన్ వేస్తుంది. ఆవిడెవరో కాదు, ఆవిడే. సూపర్. డబుల్ ఆవిడ ఇటు రండి. ఓకే, సో సింధు నీకు లైన్ వేస్తుందని చెప్పి హనీ సింధుతో గొడవ పెట్టుకుంటుంది. అదే యాక్టివిటీ. మధ్యలో నువ్వేం చేయకూడదు, నువ్వు కూడా ఏం చెయ్యొద్దు, సైలెంట్ గా ఉండు. రెడీయా హనీ? బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఏం చేయకూడదు అంటారేంటి? అంటే నువ్వు ప్రేక్షక పాత్ర మాత్రమే. లేదు, నాకు వైబ్ రావాలంటే నేను ఏదైనా చెయ్యాలి. వద్దా? వద్దు. ఆల్రెడీ ఇద్దరు. ఏంది భయ్య ఈ రొమాన్స్? ఇట్రా నువ్వు ఇట్రా. సరే ఓకే, టెడ్డీ ఇలా వచ్చాయి. సో రెడీయా హనీ? రెడీ. సో 3, 2, 1 యాక్షన్. నేను ఎలా ఉన్నా ఈ రోజు? నువ్వు ఎప్పుడు బానే అసలు నన్ను పొగుడుతున్నావా ఈ మధ్య? ఒక రోజు బాగుంటే పొగుడుతారు, 2 రోజులు బాగుంటే 3 days నువ్వు పొగడకుండా నేను అసలు ఫుడ్ తినలేదు.
ఎటు చిక్కుపోయావో. వండి బేబీ మనం పెడతావా మూవీకి వెళ్దాం. ఫుడ్ వండి పెడతావా ఎవరు నువ్వు? తిను మా వీధిలోనే ఉంటది అనమాట. అక్కనా? అక్క కాదు, అదే మా వీధిలోనే ఉంటది. ఒక్క నిమిషం, నీ కళ్ళు ఎప్పుడు మా బాయ్ ఫ్రెండ్ పైన? మీ బాయ్ ఫ్రెండ్ అయ్యుడు మీ బాయ్ ఫ్రెండ్ అయ్యుడు ఏ మ్యాన్ హ్యాండ్లింగ్ ఒక్క షర్ట్ నిమిషం. మంచిది. షర్ట్ మంచిది నేను కొనిచ్చాను షర్ట్. నువ్వు కొనిచ్చావు ఇది. అవును, ఇది ఫారెన్ వాళ్ళు నేను కొనిచ్చానే. నేను డీఎల్ఎఫ్ మాల్ లో ఈ బనియన్ కొనిచ్చా. బన్నీ నా చెడ్డీ కూడా కిందకి వెళ్ళొద్దు. నీకేమవుతాడు తిను? ఏమవుతాడు మొగుడైతాడు నీకా? నా అప్పుడు ఫస్ట్ ఎప్పుడు మొగుడు పెళ్ళి? అవుతాడు. ఏంటి ఫస్ట్ మొగుడు. ఫస్ట్ మొగుడేనే వీడు నాకు తాళి ఏది ఈ 100 ఏళ్ళు చల్లగున్నది ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా ఈ 100 ఏళ్ళు చల్లగున్నది ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా వామ్మో. ఒక్క నిమిషం సిస్టర్. ఏంట్రా, తనకి ఆల్రెడీ నీ పెళ్ళం అయ్యాక నన్ను మోసం చేసావా? కాదు ఇదేదో సీరియల్ వెళ్తుంది. చెప్పేది నువ్వు. ఆల్రెడీ నన్ను మోసం చేశాక నీ దగ్గరకు వచ్చినాడు. అవునా? అవును. చలో వేసుకొని ఓకే చాలా బాగా చేశారు, వెరీ గుడ్. అమ్మా అసలు ఏంది ఇది బ్రో, ఏంది నీతో పాటు నాకు కూడా 2 వేసింది, పటాపటా 2 అట్లు. వండర్ఫుల్ యాక్టింగ్, గట్టిగా క్లాప్స్ కొట్టండి అనేకి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది బాగా. క్లాప్స్ లేవా? నీకు కూడా రా, అసలు నువ్వు చాలా బాగా చేసావు, వెరీ గుడ్. అడుక్కోవాలా? నెక్స్ట్ రౌండ్, నెక్స్ట్ మళ్ళీ నువ్వే దా కమ్. అడుక్కోవాలా? నెక్స్ట్ మళ్ళీ నువ్వే దా కమ్. అడుక్కోవాలా? నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ నువ్వే దా సింధు కమ్. ఓకే, సో సింధు వచ్చేసింది కాబట్టి సింధు ఆల్రెడీ మీ ముగ్గురు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ పర్ఫార్మెన్స్. సో ఇంకా కొన్ని మిగిలిపోయే నెంబర్స్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ చేద్దాం. నీ మీద చెయ్యేసింది చూడు టెడ్డీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అబ్బో చాలా, దానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? చాలా ఎక్స్ట్రా. సరే సింధు నువ్వు రెడీయా yes డైస్ వేయడానికి? చలో 3 2 1 గో. చూడు ఇగో 1 వచ్చిందని ఫీల్ అవ్వకు. 1 ఎల్లో వచ్చింది, టెడ్డీ కూడా ఒకటే, ఈ నెంబర్ కూడా ఒకటే. హలో ఇందాక ఆల్రెడీ గో అండ్ టేక్ యువర్ టెడ్డీ. వాడతాడు ఇన్నిసార్లు కావాలని అన్నిసార్లు వాడతాడు. గో అండ్ టేక్ యువర్ టెడ్డీ. అంటే టెడ్డీ పక్కన ఉంది. ఆల్రెడీ మైన్ కదా, టెడ్డీ టెడ్డీ పక్కన ఉంది. ఆల్రెడీ మైన్ కదా. ఏమంటారు? అంతే అంతే you అంటే singing వదిలేసారా ఆ? టెడ్డీని? వదిలేసా ఎందుకు? ఇందాక నాకు Hey, కోఆపరేట్ టెడ్డీ, చేయాలి. ఎందుకు ఇందాక చాక్లెట్ ఇవ్వలేదు? ఏ విషయంలో? బయటికి బాయ్ ఎందుకు ఫ్రెండ్ వదిలేసావా? విషయంలో బాయ్ ఫ్రెండ్ విషయంలో మీరు అయితే చూసుకోవాలి, కానీ టెడ్డీకి ఏంటండి సంబంధం? సపోర్ట్ చేస్తానని నువ్వు చెప్పాను. మెల్లిగా మడతెట్టేస్తున్నావు టెడ్డీని. ఎత్తుకొని సరే, సో తీసుకెళ్ళిపోతా. సింధు అవు. మీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే నీకు 3 యానిమల్స్ పేర్లు చెప్తాను, వాటి సౌండ్స్ చేయాలి. చాలా simple. ఈజీ బ్రో, నేను ఒప్పుకోను దీన్ని. నీకెందుకు బ్రో, నీకు ఇచ్చేది నీకు చేసుకోవచ్చు కదా. నాకు అన్ని కష్టం చేస్తున్నావు, తనకి ఈజీ ఇస్తున్నావు. అంటే అమ్మాయి బ్రో, నాది సేమ్ ఫీలింగ్. ఓకే అలా కాదు, ఆల్రెడీ ఇందా 2 లాలీపాప్లు ఇచ్చావు, ఎంత కష్టపడి మాట్లాడి. చేసినప్పుడు కదా చూద్దాం. నువ్వేం అనవా, నేను సపోర్ట్ చేస్తున్నాను, కొంచెం సేకండి. బ్రదర్ కదా. సరే తరలే. ఓకే, సో ఫస్ట్ యానిమల్ బర్రె. బర్రెనా? మీ టెడ్డీని అడుగు, హెల్ప్ చేస్తుంది. బర్రె ఎలా అరుస్తుంది? తీ జనరల్ గా చేసేదే కదా. అంబే అంబే. అది బర్రె ప్రొఫెషనల్. నేచురల్ రావాలంట. natural గా. ఎంత మాట అంటున్నావు, తను ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడు బ్రో. కానీ బర్రెలా అరవాలిగా. బ్యూటిఫుల్. ఏం కాదు, నువ్వు మామూలు ట్రై చేయి. ఒకసారి నువ్వు అరుస్తావా? నువ్వు అలాగే నాకు అసలు తెలియదు, నాకు ఆ సెక్షన్ కి సంబంధం ఏం లేదు అసలు. లేదు ఎలిమినేట్ చేయండి సార్, చేయలేకపోతుంది. లేదు చేస్తది, అది కూడా లేడీ బర్రె. అది కూడా లేడీ నాకు నిజంగా తెలియట్లేదు బర్రె. బర్రె అంటే బర్రె బఫెలో. అదే 4 బఫెలో ఎలా అరుస్తుంది ఊరు బ్లాక్ ఊర్లో? ఉంటది. గేదె నాకు గేదె. బర్రె తెలుసు కానీ ఎట్లా అరుస్తుందో తెలియదు. ఎప్పుడు ఇంట్లో చెవుల దగ్గర అంటే తెల్ల గేదె నల్ల గేదె. ఏదో ఒకటి నీకు ఎలా వస్తే అలా అరిసే. బే, బే. ఏందండి అది? I try. అదేం బర్రె బ్రో, అది ఏ ఊరు బర్రె? అది నువ్వు అంటే ఒక క్యూట్ బ్యూటిఫుల్ బర్రె అది. కొంచెం కలర్ పెరిగిందంట, బాగా పెరిగింది. బట్ బర్రెకి నీకు సంబంధం లేదు. ఎనీవేస్, సో బర్రె ఇస్ వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ క్యాట్.
ఆవిడ జోక్ వేయలేదు, ఆవిడ తెగన వేస్తుంది అక్కడ. అది ఏదో గుర్తొచ్చిన తననే పిలిచినట్టు అనిపించింది. ఓకే, వినిపించింది. నెక్స్ట్ హార్స్. హార్స్ కూడా సౌండ్ చేస్తుందా? ఓకే, ఎక్సలెంట్. రేసు గుర్రంలో అరిచావు తెలుసా నువ్వు. ఓకే, వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్ ఫర్ సింధు. చేయలేకపోయింది, చాలా బాగా చేసింది. ఒకసారి వన్స్ మోర్ బర్రె కావాలి కదా, మీకు కావాలా వద్దా? బర్రె కావాలి ప్లీజ్. మా అందరి ఆడియన్స్, మా అందరి రిక్వెస్ట్ మేరకు బర్రె ఇంకొకసారి ప్లీజ్. మీరు నాకు చెప్పండి అంటున్నా. లేదు చేసిన బర్రె యాస్టీజ్ అదే. బర్రె ఏడుస్తుందా? ఏడ్చే బర్రె అది. ఏమైంది నీకు? అంటే రొమాంటిక్ బర్రె కావాలి. ఆ సౌండ్ కి తట్టుకోలేక మామిడి గిలగల కొట్టుకున్నాడు అన్నమాట. రొమాంటిక్ బర్రె. ఓకే, ఎనీవే సింధు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మోహన్ వచ్చేయండి. మై గాడ్, చాలు 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 బాబు, చాలు. కలిపిన పులిహార చాలు, వెళ్ళండి ఇంకా. పట్టుకెళ్ళిపోదాం ఫిక్స్ అయింది. సో మోహన్, నెక్స్ట్ నువ్వు డైస్ తీసుకో అండ్ లెట్స్ సీ మీకు ఏ నెంబర్ వస్తుంది. చలో షూట్. మళ్ళీ ఒక్కడు చాలు, ఒక్కడు చాలు, ఒక్కడు చాలు, ఒక్కడు చాలు. 1 సరిపోదమ్మా, ఆల్రెడీ ఆవిడ వేసేసింది. నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ 12 నెంబర్లు రావాలన్నమాట. చలో గో. 6. వావ్, వండర్ఫుల్. సో మన మోహన్ కి వచ్చిన యాక్టివిటీ నెంబర్ 6. నెంబర్ 6 లో ఉన్న యాక్టివిటీ ఏంటంటే నువ్వు నీకు ఎవరైనా చీర కట్టాలి. ఇద్దరు అమ్మాయిల్లో 6 కొడితే చీర కట్టడం ఇవన్నీ చెప్తున్నావేంటి? అదే వెరైటీ. మామూలుగా చేస్తే నార్మల్, ఇది వెరైటీ. వెరైటీలో నీకు వాళ్ళిద్దరు ఒకరిని సెలెక్ట్ చేసుకో, వాళ్ళు నీకు శారీ కడతారు. ఇద్దరు శారీలో లేరు, వీళ్ళు నమ్మి అలాగే నేను వెళ్ళను. అందుకే కదా అది ఇచ్చాం. కమాన్, కొంత ఇంకి పింకి పాంకి. ఓకే ఓకే, నువ్వు కాదు, నువ్వు కట్టేసే. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫర్గా ఉన్నాడు. మీ ఇద్దరి మధ్యన ఏదో ఇందాకన మీ ఇద్దరు యాక్టివిటీ చేసిన దగ్గర నుంచి ఏదో నడుస్తుంది స్టోరీ. అవన్నీ ఎందుకులే, ఇప్పుడు ఓకే, సారీ ప్లీజ్. చూడు నీకోసం ఎంత అందమైన చీర తెప్పించాను. సింధు, టేక్ దిస్ అండ్ కట్ ఇట్ దేర్. చలో 3, 2, 1 గో. వావ్, వండర్ఫుల్. ఒక ర్యాంప్ వాక్. ఎవరి వనిత? ఉదయ్ ఒక ర్యాంప్ వాక్. ఓకే, ర్యాంప్ వాక్. టెడ్డీ, చిట్టిబాబు నువ్వు రెడీ అని గర్ల్ ఫ్రెండ్ తో. కమ్ ఆన్, 3, 2, 1. ఓకే, సో వండర్ఫుల్ గా పర్ఫార్మ్ చేశారు మోహన్. వండర్ఫుల్, చాలా బాగా చేసావు. నువ్వేం చేయలేదు, యాక్చువల్ కట్టించుకున్నావు. కూడా చాలా పెద్ద ఆర్ట్ అది. ఓ ఆర్ట్. బట్ సింధు అయితే చాలా బాగా కట్టింది. వెరీ నైస్. నెక్స్ట్ నువ్వు చేసేది ఏం లేదు, లాస్ట్ ఒకటే యాక్టివిటీ మిగిలిన, ఆ యాక్టివిటీ చేయాలి. ఆ యాక్టివిటీ ఏంటి అంటే నెంబర్ 5 లో ఉన్న యాక్టివిటీ, అది దంషరాజ్. నేను మన చిట్టికి ఒక సినిమా పేరు చెప్తా, ఆ సినిమా పేరు ఏంటో నువ్వు గెస్ట్ చేయాలి. మీ ఇద్దరు గెస్ట్ చేయొద్దు. అని రెడీయా? చలో, నీకు ఇచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే దంషరాజ్. సో లాస్ట్ మిగిలిన కాబట్టి చిట్టిబాబు ఇట్రా అమ్మా, చించి పడేద్దాం. నువ్వు రావాలి, ఇది కాదు. రా ఇట్రా, చెప్పాలి హీరో పేరు, హీరో ఏదో చెయ్యి మరి. పెద్ద టెడ్డీవి కదా. రెడీయా? అని రెడీ? చలో స్టార్ట్. చెప్పు, గెస్ట్ చేయి, హీరో పేరు గెస్ట్ చేయి. ఎవరా హీరో? రాజశేఖర్. వద్దు 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 వద్దు, మనమే గెలుస్తాం. వద్దు. వెంకీ మామ. సినిమా కాదు, ఆయన హీరో పేరు అది. అదే కదా, అందులో వేరే సినిమా. కంగారు పడి గంత దెల్లి కూర్చో. ఒక నిమిషం, మొత్తం ఆ స్టూడియో అంతా అల్లకల్లం అయిపోయింది.
హనీ ఇస్ ద Honey is బెస్ట్ best. హనీ ఎప్పుడు బెస్ట్. బాబు భయపెట్టద్దు మమ్మల్ని సార్. One more. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్. ఏమో మీరు ఆయన మాట్లాడుకున్న నాకు సంబంధం లేదు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఎవరు హీరో? మహేష్ బాబు. బాబు ఆ. నువ్వు ఎవరు అంతేగా. ఫస్ట్ హీరో ఎవరు? ఓకే ఓకే, వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమానా? ఇద్దరు కాంబినేషన్ సినిమా. వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. Yes, right answer. You can come and hug your టెడ్డీ అరే అటు వెళ్ళాలి, అమ్మాయి వచ్చింది నా దగ్గరికి వస్తా. నేను hot అయ్యాను. మళ్ళీ ముద్దు పెట్టావా? వెళ్ళిపో 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 హట్టే కదా, వెళ్ళిపో 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 వెళ్ళిపో. బాగుంది, చెడగొట్టా అమ్మాయ. ఓకే, సో సూపర్. ముగ్గురు అయితే చాలా వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. గట్టిగా క్లాప్స్ ఒకసారి. హనీ నువ్వు కూడా బాగా చేస్తావు, అండ్ యాక్టివిటీస్ అయితే అందరూ చాలా బాగా చేస్తారు. సో ఈ రౌండ్ ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. సో వండర్ఫుల్ యాక్టింగ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్, వెరీ గుడ్. గట్టిగా క్లాప్స్. ఓకే, సో వండర్ఫుల్ గా 2 రౌండ్స్ ఫినిష్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు అస్సలైన రౌండ్ కి వచ్చేసాం. అండ్ ఈ రౌండ్ పేరు అస్సలు తగ్గేదేలే. ఏదో ఒకసారి చెప్పు. ఎక్కడ తగ్గం, అందుకే ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది. సో ఈ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఆ టేబుల్ మీద ఇక్కడ కప్స్ ఉన్నాయి, అక్కడ బెలూన్ ఉంది. ఏం లేదు, ఆ కప్స్ తో ఆ బెలూన్ తో చిన్న యాక్టివిటీ చేయాలి అంతే. ఓకే, ఫస్ట్ ఎవరు వస్తారు యాక్టివిటీ చేయడానికి? దా వచ్చే. సో మై డియర్ సింధు, గేమ్ ఏంటి అంటే ఆ కప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కప్స్ ని ఇలాగ నువ్వు పిరమిడ్ ఫామ్ చేయాలి. కింద మినిమం 4 ఉండాలి, దానిపైన 3, 2, 1. ఓకే నీకు పిరమిడ్ తెలుసు కదా, ఫామ్ చేయాలి. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఆ బెలూన్ ఉంది కదా, ఆ బెలూన్ ఇలా గాల్లో ఎగరేయాలన్నమాట. ఓకే బెలూన్ కింద పడకుండా నువ్వు కప్స్ ని అరేంజ్ చేయాలి. ఓకే ఓకే, నేను మధ్య మధ్య చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతుంటే దానికి ఆన్సర్ కూడా చేయాలి. మినిమం 3 క్వశ్చన్స్ కి 3 ఆన్సర్స్ చెప్పాలి. అప్పుడే నువ్వు మొత్తానికి ఫినిష్ చేసినట్టు. ఓకే, సో ఎవరైతే తక్కువ టైంలో ఈ యాక్టివిటీని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అయ్యా, బ్రెయిన్ కి హ్యాండ్ కి కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. రాంగ్ అబ్బా, స్కిప్ చేయండి. ఎందుకురా, అది టెడ్డీ కావాలా వద్దా? టెడ్డీ నీ డార్లింగ్ ఏంటి వద్దంటుంది? చీ పులిహార అందరితో కలుపుతున్నాడు. ఓకే సింధు పాప, యువర్ రెడీ? Yes. చలో, సో మనం టైమర్ ఆన్ చేసేద్దాం. టైమర్ ఆన్ చేసిన తర్వాత ఎవరైతే ఫాస్ట్ గా దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. సింధు యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. సింధు, ఫస్ట్ క్వశ్చన్. మన ఆంధ్రాకి ప్రెసెంట్ సీఎం ఎవరు? ఎవరు? రేవంత్ రెడ్డి. ఆంధ్రాకి పిఎస్పీకేనా? ఆంధ్రప్రదేశ్ కి ప్రెసెంట్ ఇప్పుడు రీసెంట్ గా అది అరేంజ్ చెయ్యి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. న్యూ ఢిల్లీ స్పెల్లింగ్ ఏంటి? ఏం మొత్తం ఇటు రా, ఆడుకుంటాం. అది అరేంజ్ చెయ్యి. NEW స్పేస్ DLE HI. నెక్స్ట్, ఏపీ రాజధాని ఏది? అమరావతి. ఓకే, నెక్స్ట్. సప్త సముద్రాలు ఎన్ని? ఏడా? నువ్వేంటి ఫాస్ట్ గా అరేంజ్ చెయ్యి. సప్త సముద్రాలు ఎన్ని? 7 అనుకుంటా. వాటి పేర్లు ఏమి? ఏమో. ఓకే, మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి? మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 9 అనుకుంటా. మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? మనకి హెల్ప్ చేయాలి బ్రో. మనకి సోలార్ సిస్టమ్ లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? ఏ తెలియదు పో. 35. టైం అవుట్. మనకి అది కింద పడిందంటే డిస్క్వాలిఫై అయిపోయినట్టే. ఓకే, అరేంజ్ చేయి, మెల్లిగా అరేంజ్ చేయి, తొందర ఏం లేదు. మనకి ఎందుకిలా నా కర్మ గాలిపోయింది. ఓకే, సో సింధు అయితే చాలా వండర్ఫుల్ గా ఆడావు. 1 minute 30 seconds లో వరకు నీ బెలూన్ కింద పడలేదు, తర్వాత పడిపోయింది కాబట్టి అది నీ టైమింగ్. అంటే తక్కువ సమయంలో ఎవరు పడేస్తారో చూద్దాం. నీ ఒకవేళ బెలూన్ గాల్లో ఉన్నా అది ఫ్రేమ్ రెడీగా చేసేసిన, అది ఎట్లాగో ఒకవేళ చేయలేరు. నీ టైమింగ్ కన్నా వాళ్ళ టైమింగ్ ఎక్కువ ఉన్నా సరే వాళ్ళే విన్ అయినట్టు, ఎందుకంటే నీ బెలూన్ కింద పడిపోయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ క్యూట్ లేడీ వచ్చేస్తుంది, హనీ.
నువ్వు వెళ్ళింది ఆడడానికి. వీళ్ళు సెగలు తట్టుకోలేకపోతున్నాం భయ్య. చలో హనీ, ఆర్ యూ రెడీ? రెడీ రెడీ రెడీ. అదిగో టేక్ దట్ బెలూన్ హనీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. హనీ, నీ క్వశ్చన్. ఆరెంజ్ ని మనం తెలుగులో ఏమంటాం? ఆరెంజ్ ని తెలుగులో ఏమంటాం? ఒక్క నిమిషం, సేమ్ ఆరెంజ్ ని ఏమని అడగచ్చు? ఆరెంజ్ ని తెలుగులో ఏమంటాం? ఆరెంజ్కాయ. ఆరెంజ్ ని తెలుగులో ఏమంటాం? నాకు అలాంటి క్వశ్చన్ టఫ్ క్వశ్చన్స్ అడగ. తిరుపతిలో ఏ దేవుడు ఉంటాడు? వెంకటేశ్వర స్వామి. ఆ? ఎవరు? వెంకటేశ్వర స్వామి. సారీ, పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అరుంధతి మూవీలో హీరోయిన్ ఎవరు? అనుష్క. ఆ? అనుష్క. పూర్తి పేరు చెప్పాలి. అనుష్క. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మెగాస్టార్ చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్ ఏంటి? కొనిదేల చిరంజీవా? కొనిదే కాదు, చిరంజీవి. చిరు అసలు కాదు. మెగాస్టార్ చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్ ఏంటి? అది మనకు తెలియదు. ఇంకోటి నెక్స్ట్. నెక్స్ట్ కర్ర కాని కర్ర ఇది. కర్ర కాని కర్ర, జీలకర్ర. ఓకే, రీసెంట్ గా ఐపీఎల్ విన్నర్ ఎవరు? ఎవడో మనకు తెలియదు దాని గురించి. రీసెంట్ గా ఇది ఒక్కటి చెప్పేస్తే అయిపోద్ది. రీసెంట్ గా ఐపీఎల్ విన్నర్ ఎవరు? అదేంటి అట్లా అరేంజ్ చేసావు? ఓకే ఓకే ఓకే, చేయని. Sound effects రాకుండా. రీసెంట్ గా సౌండ్ ఎఫెక్ట్ రీసెంట్ గా కమన్ కమన్ ఇంకొకటి ఉంది, ఇంకొకటి చేసి. రీసెంట్ గా ఐపీఎల్ విన్నర్ ఎవరు? స్లో ఏమో నాకు తెలియదు. రీసెంట్ గా ఐపీఎల్ విన్నర్ ఎవరు? అసలు పైన టు బెట్ రీసెంట్ గా ఐపీఎల్ విన్నర్ ఎవరు? వెరీ గుడ్. రీసెంట్ గా ఐపీఎల్ విన్నర్ ఎవరు? ఇది తెలియదు. ఇంటివ్వండి. ఓకే, నెక్స్ట్. మన ఏ హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది? ఏ హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది రీసెంట్ గా? చిరంజీవి గారికి. చిరంజీవి గారి నేషనల్ అవార్డు వచ్చిందా? కాదు. చిరంజీవి వాళ్ళ సన్న. ఏ హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది మన తెలుగులో? ఓకే, మన తెలుగులో రామ్ చరణ్ గారు. ఒక్కటి పెట్టేస్తే అయిపోయింది. ఏ హీరోకి? రామ్ చరణ్ గారు. సూపర్. వావ్, వండర్ఫుల్ హనీ, ఇరగ తీసేసావు అసలు. సూపర్. సో 1 minute 54 seconds లో హనీ చేసేసింది. అండ్ మోహన్ ప్లీజ్. సో లెట్స్ స్టార్ట్ ది గేమ్. మోహన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. ఓకే ఓకే మోహన్, ఫస్ట్ క్వశ్చన్. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ. ఏంటి? జవహర్లాల్ నెహ్రూ. ఓకే, సో మనకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఇండియాలో ఎన్ని స్టేట్స్? మనకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28. కరెక్టా? 28 కాదు. షిట్, అయిపోయింది అది. ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ఏదైపోయింది? ఓకే 32. 29. ఓకే, రీసెంట్ గా ఎంఐ కెప్టెన్ ఎవరు? ఎంఐ కెప్టెన్. ఎంఐకి హనీ హనీ. మాట్లాడు. రీసెంట్ గా ఎంఐ కెప్టెన్ ఎవరు? సింధు పింకి ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసా? ఎంఐ కెప్టెన్ ఎవరు రీసెంట్ గా? ఇన్స్టాగ్రామ్ ఐడి పడి కింద పడిందా? నీ పని అయిపోయింది. రోహిత్ శర్మ కదా? కాదు, రీసెంట్ గా ఎంఐ కి కెప్టెన్ ఎవరు? హార్దిక్. చెప్పాలి నువ్వే కదా, మాకేంది? రీసెంట్ గా ఎంఐ కి కెప్టెన్ ఎవరు? హార్దిక్. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్? కొనిదెల శివప్రసాద్. కొనిదెల శివశంకర్ వరప్రసాద్. వెరీ గుడ్, సూపర్. సో రీసెంట్ గా ఏ ఐపీఎల్ టీమ్ విన్ అయింది? కోల్కతా నైట్ రైడర్స్. ఓకే, వెరీ గుడ్. మనకి సప్త సముద్రాలు ఉన్నాయి. ఎన్ని సప్త సముద్రాలు అంటే? 7. ఓకే. పేర్లు. ఓకే, ఇండియా కింద ఉన్న కంట్రీ పేరు ఏంటి? శ్రీలంక. ఓకే, సో మాల్దీవ్స్ లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? 12. మాల్దీవ్స్ లో ఎన్ని? 12. మాల్దీవ్స్ లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? 26. 8. 9. 12. మాల్దీవ్స్ లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? పక్కది కదా, మనకి ఎందుకు లేని వదిలేసారు. మనకి ఎందుకు లేని వదిలేసు. తిరుపతిలో ఏ దేవుడు ఫేమస్? ఫేమస్ ఏంది? ఉన్నది ఒక్కరు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. అరుంధతిలో హీరోయిన్ ఎవరు? అనుష్క శెట్టి. ఓకే, సో మన పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? ఓకే, వెల్, సో ఇప్పుడైతే మన మోహన్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. అండ్ టైం ఎంత చూపించిందో చూపిద్దాం. మరి ఈ రోజు ఈ గేమ్ కి విన్నర్, జెన్యూన్ గా ఆడి గెలిచింది ఎవరు అంటే మన మోహన్ టైం ఏంటంటే 1 minute 55 seconds. విన్నర్ ఈస్ హనీ.
1 minute 55 seconds లో ఫినిష్ చేసావు. అండ్ ఈ గేమ్ 1 minute 54 seconds, జస్ట్ 1 second గ్యాప్ లో తను గెలిచేసింది. అండ్ క్వశ్చన్స్ రాంగ్ అదేం లేదు, టైమింగ్ ఈజ్ టైమింగ్ అంతే. ఓకే క్వశ్చన్స్ చెప్పింది అందులో, బట్ స్టిల్ support. 1 second సపోర్ట్ ఏం లేదు బ్రో. సపోర్ట్ చేయాలి బ్రో. లేడీస్ ఏం కాదు బ్రో, చాలా బాగా ఆడేవు నువ్వు, ఎక్కడా పడకుండా. కానీ 1 second గ్యాప్ లో ఆ అమ్మాయి గెలిచింది. సో ఈ రోజు విన్నర్ మన హనీ. గట్టిగా క్లాప్స్ కొట్టండి ప్లీజ్ హనీకి. సో హనీకి ఈ ప్రత్యేకమైన కిరీటం పెట్టాల్సిందిగా మా టెడ్డీని, మా చిట్టిబాబుని కోరుతున్నా. చిట్టిబాబు మీరు కూడా వచ్చేయండి ప్లీజ్, వచ్చేయండి అందరు ఇక్కడ వచ్చేయండి. ఓకే సో మొత్తానికి అయితే మన హనీ ఈజ్ ద బెస్ట్ అనిపించేసుకుంది. అండ్ బ్రో జస్ట్ 1 second అంతే, ఇట్స్ ఓకే. 1 second, ఎందుకంటే 1 second లో ఇటు నుంచి అట్లా అలా మారిపోయింది అనమాట. సో హనీకి ఈ అద్భుతమైన కిరీటాన్ని ప్లేస్ చేయాల్సిందిగా ఆమె బాయ్ ఫ్రెండ్ ఏంటి నీకు ఏంటి అవుతాడు? మా బాయ్ ఫ్రెండ్. అబ్బో బుజ్జి. చిట్టి అమ్మా, చిట్టు బుజ్జి. చిట్టి బాబు దా మీ క్వీన్ కి ఆ కిరీటం పెట్టి సత్కరించి. కమాన్ క్లాప్. పెట్టుకోకూడదు. నువ్వు కాదు రాజా, అమ్మాయికి పెట్టాలి. కమాన్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే సో ఈ అద్భుతమైన వనితకి ఈ అద్భుతమైన టవల్ కాదు ఇది శాలువా కప్పి సత్కరించాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. సింధు నువ్వు కూడా రా, అండ్ మోహన్ నువ్వు కూడా రా. ఇలా ఓపెన్ చేసా. వండర్ఫుల్. సో ఇప్పుడైతే మన హనీ ఈ రౌండ్ విన్నర్ అయింది అండ్ జెన్యున్ గా గేమ్ ఆడింది. 1 second, జస్ట్ 1 second లో మోహన్ మిస్ అయిపోయాడు. కానీ మోహన్ నువ్వు చెప్పిన ఆన్సర్స్ అయితే వండర్ఫుల్. యాక్చువల్ గా నువ్వు విన్నర్ అవ్వాలి. కొన్నిసార్లు లేడీస్ కి లక్ ఉంటుంది కదా, అందులో టెడ్డీ సపోర్ట్ కూడా ఉంది. ఏంటో ఫస్ట్ నుంచి అన్ని ఈవిడికి వచ్చేస్తున్నాయి. టెడ్డీ సపోర్ట్, గేమ్ విన్నర్, అంతా నువ్వే చేసావు. టెడ్డీని పట్టు నువ్వు ఆయిద్దాం అందరం కలిసి. సరే ఓకే. సో ఫైనల్ గా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ లైఫ్ లో జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్, ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలన్నా, ఎవరికైనా సారీ చెప్పాలన్నా, అలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఉంటే ఈ షో ద్వారా మీరు షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు సే సారీ. సో ఫస్ట్ మనం మోహన్తో స్టార్ట్ చేద్దాం. మోహన్ చెప్పండి, మీ లైఫ్ లో మీరు ఎవరికైనా సారీ కానీ థ్యాంక్ యూ కానీ చెప్పాలని ఉందా? థ్యాంక్ యూ. ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు మై వైఫ్. బికాజ్ అంటే నేను యాంకరింగ్ అని చెప్పాను కదా, ఇలాంటి పీక్ టైంలో కూడా నేను జాబ్ వదిలేసి దీంట్లో రావడానికి సపోర్ట్ చేసింది. ఐ వాంట్ టు థ్యాంక్ మై వైఫ్. వావ్, వండర్ఫుల్, సో స్వీట్. అండ్ హనీ గారు చెప్పండి, మీరు ఎవరికైనా థ్యాంక్ యూ కానీ సారీ కానీ చెప్పేది ఏమైనా ఉందా? ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలా, సారీ చెప్పాలా? మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా మమ్మీకి చెప్పాలి. సో ఇక్కడికి రావడానికి ఏంటి, ఈ ఫీల్డ్లో ఉండడానికి ఏంటి, నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఫైట్ కూడా చేశారనమాట. అండ్ సారీ ఏంటంటే, నాకు తెలియని ఏజ్లో మా మమ్మీని చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే. మీ మమ్మీ చూస్తున్నారు అండ్ ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో మీరు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. మీ మమ్మీని ప్రౌడ్ చేస్తారు. కమాన్ చీర, ఈ షోకి వచ్చిన తర్వాత కళ్ళ నీళ్ళు పెట్టుకోకూడదు, మనందరం హ్యాపీగా ఉండాలి. అండ్ మీరు ఈరోజు క్వీన్ అయ్యారు. కమాన్ క్లాప్ ఫర్ హనీ, ఆల్ ఆఫ్ us. వండర్ఫుల్. అండ్ కమింగ్ టు అవర్ బ్యూటిఫుల్ గర్ల్ సింధు, మీరు ఎవరికైనా థ్యాంక్ యూ కానీ సారీ కానీ చెప్పాలని ఉందా? ఎస్, నేను మా పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సారీ ఎవరికి లేదు, బికాస్ నేను బేసిక్ గా ఎవరిని ఏం హర్ట్ చేయను. సో అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ డెఫినెట్లీ ఐ విల్ విజిట్ అగైన్. డెఫినెట్లీ మీరు వస్తారా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? మా టెడ్డీ వద్దంటాడా? నువ్వు లేక నేను లేను. నువ్వు వస్తానని వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకెళ్ళద్దే, నెక్స్ట్ వాళ్ళకి పనికిరాడు మళ్ళీ. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్, థ్యాంక్ యూ సో మచ్ హనీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సింధు. సో మీ అందరూ రావడం, ఈ రోజు ఈ షోని ఇంత అద్భుతంగా, ఇంత చక్కగా, ఎంత హ్యాపీగా జరిగింది అంటే దానికి ముఖ్యమైన కారణం మీ ముగ్గురు. అండ్ మా టెడ్డీ, నువ్వేనా చెప్తావా? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అమ్మాయి డివోర్స్ ఇచ్చేస్తావా? లేదు, నాతో వచ్చేస్తాడంట. ఆ అమ్మాయిని కొడతావా? నన్ను కొడతావా? ఓకే, సో అమ్మాయిని ప్రేమగా చూసుకుంటాను అంటున్నావు, అంతేనా? ఓకే, సో గైస్ ఈ రోజు ఎపిసోడ్ మీరు చూసారు కదా, మీ అందరికి హ్యాపీ అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ఎపిసోడ్ తో, వండర్ఫుల్ కంటెంట్ తో, వండర్ఫుల్ బడ్డీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టెడ్డీతో. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. టేక్ కేర్ అందరూ. బాయ్ బాయ్.